హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో నేను నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ నా డేని నేను మెడిటేషన్తో స్టార్ట్ చేస్తాను. లెట్ స్టార్ట్ అవర్ డే. మెడిటేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆఫీస్కి నేను రెడీ అవుతాను. మొత్తం దాని తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అది బ్రేక్ఫాస్ట్ కూడా నాది ఎలా ఉంటుందో మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ రొటీన్ అది ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, నేను ఫస్ట్ ఆఫీస్కి రెడీ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మనము బ్రేక్ఫాస్ట్ చేసి నేను డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాను. నేను బ్రేక్ఫాస్ట్లో ఏం తింటానో అది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఏంటంటే నేను డైలీ రొటీన్ తింటాను అనమాట. అది ఎలా ఉంటుంది ఏంటి సంగతి మీకు చూద్దాం. ఇది నా బ్రేక్ఫాస్ట్ అండి. ఇది ఓట్స్. ఇది గ్రెనోలా ఫామ్లో ఉంది. ఇది యాక్చువల్లీ ఏంటంటే నేను నార్మల్ ఓట్స్ కొనుక్కొచ్చుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ అవన్నీ నేను రోస్ట్ చేసి వేసాను. దాంట్లో కొంచెం బటర్ ప్లస్ కొంచెం షుగర్ అనమాట, లైట్గా షుగర్ వేసి దాన్ని బాగా డ్రై చేసి అలా స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. అరౌండ్ 1 kg వరకు. అది ఏంటంటే డైలీ ఒక హాఫ్ కప్ 1 కప్ ఎంత మన కెపాసిటీ తినేదాన్ని బట్టి నేను తీసుకొని తింటాను అనమాట. దీంట్లో ఫ్లేవర్ యాడ్ చేయడానికి ఇది వచ్చేసి కర్డ్ అండి. కర్డ్ యూజ్ చేస్తాను డైలీ. ఇది కర్డ్ యాక్చువల్లీ నేను ఎవ్రీ 3 daysకి ఒకసారి పెట్టుకుంటాను. నేను పర్సనల్గా ఇంట్లో పెట్టుకుంటాను కర్డ్. అది వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇదేంటంటే నేను ఒక 15 నుంచి 20 minutes వరకు తింటాను మెల్లిగా ప్రశాంతంగా. న్యూస్ చూస్తూ మొత్తం ఇండియన్ న్యూస్ అంతా కవర్ చేసి అన్ని ఛానల్స్లో మీన్స్ అన్ని హైలైట్స్ అన్నీ చూస్తాను అనమాట. కొన్ని హైలైట్స్ చూసిన తర్వాత అప్పుడు ఆఫీస్కి స్టార్ట్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను మీకు ఎలా ఉంటుందో చెప్తాను మీకు. ఇది చూసారు కదా ఎలా క్రిస్పీగా ఉంది. ఎందుకంటే ఇది బాగా రోస్ట్ చేసి దాని బయట మీన్స్ పక్కన కిచెన్ రూమ్లో కింద ఎండబెట్టాను అనమాట. ఎండబెడితే ఇలా రోస్ట్ అయ్యింది అనమాట మొత్తం దాంట్లో. ఇది కూడా ఒకసారి రెసిపీ నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ యాక్చువల్లీ నేను వెయిట్ లాస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇన్ కేస్ నేను వెయిట్ తగ్గితే అప్పుడు మీకు కూడా నేను ఎగ్జాంపుల్ లాగా చూపించి చేస్తాను ఇది రెసిపీ. ఇది కూడా ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఆఫీస్కి బయలుదేరుతున్నాను ఇక్కడ నుంచి. మా ఫ్లాట్ నుంచి ఇంచుమించు 5 minutesలో వచ్చేస్తున్నాను. 5 minutes కదా, 2-3 minutesలో వచ్చేస్తుంది. యాక్చువల్లీ నడుచుకుంటూ వెళ్తే 5 minutes టైం పడుతుంది. కానీ బైక్ పైన వెళ్తాం కాబట్టి 2 minutesలో మనము వెళ్ళిపోతాము ఈజీగా. ఈ డైలీ లేబర్ అండి వీళ్ళంతా ఇక్కడ నిలబడ్డారు కదా. నేను వాళ్ళ గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను. వాళ్ళు పర్ డే ఎంత సంపాదిస్తారు, వాళ్ళు చేసే వర్క్ ఏంటి, ఎలా ఉంటుందో అన్నీ. అండి ఇదే మా ఆఫీస్ బిల్డింగ్. అటు నుంచి ఎంటర్ అయ్యాం. బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యామండి. ఇది వచ్చేసి ట్విన్ బిల్డింగ్స్ అంటారు వీటిని. ఏ బ్లాక్, బి బ్లాక్. మాది వచ్చేసి ఏ బ్లాక్లో ఉంది, 13th floorలో. వచ్చేసానండి మా బిల్డింగ్లోకి. ఈయన వచ్చేసి సెక్యూరిటీ గార్డ్. హాయ్, నీహో. హాయ్. ఆల్మోస్ట్ టోటల్ అరౌండ్ 31 floors ఉన్నాయండి. మా ఆఫీస్ వచ్చేసి 13th floorలో ఉంది. ఫ్రెండ్స్, యాక్చువల్లీ నా టోటల్ ఆఫీస్ నేను మొత్తం చూపించట్లేదండి. ఎందుకంటే నేను మా బాస్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. ఓన్లీ నా క్యూబ్ ఒకటే నేను చూపిస్తాను. ఎందుకంటే నా క్యూబ్ షూట్ చేసుకుంటే మా బాస్ అయితే నాకు తెలిసినంత ఏం అబ్జెక్ట్ చేయడు అనుకుంటా. కాబట్టి ఇది ఒకటే చూపిస్తున్నాను నేను. మొత్తం ఆఫీస్ మాత్రం నేను చూపించలేకపోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేను ఛానల్ స్టార్ట్ చేశాక ఇది పెట్టానండి. మన ఛానల్ గ్రోత్ ఇది ఎట్లా ఉంటుందో చూద్దాం అనేసి. ఇప్పుడు ఇలా అయిందనమాట. యాక్చువల్లీ నేను యూట్యూబ్లో చూసాను, యూట్యూబ్లో చేశారు సేమ్ ఇలానే. సో దానివల్ల నేను పర్సనల్గా దానికి వెళ్ళే వాటర్స్ అది కొనుక్కొని వచ్చాను. అది గ్లాస్ది అనమాట. అది మంచిగా రూట్స్ వచ్చాయి, కింద చిన్నగా ఎదుగుతుంది మొక్క.
ఇప్పుడు నేను మార్కెట్కి బయలుదేరానండి. ఇక్కడ నుంచి ఆఫీస్ నుంచి మార్కెట్కి వెళ్తాను. మార్కెట్లో అరౌండ్ 1.5 అవర్ వర్క్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ నేను ఆఫీస్కి వస్తాను. ఆఫీస్కి వచ్చిన తర్వాత అప్పుడు ఒక 1 అవర్ వర్క్ ఉంటుంది. దాని తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే, లెట్స్ స్టార్ట్. చూసారు కదంటే మొత్తం అన్ని రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి మొత్తం రోడ్ల పైన, అన్ని కార్నర్స్. ప్రతి దగ్గర మనకి రోజ్ ఫ్లవర్స్ కనబడతాయి అన్నమాట. హలో ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ అండి. ఇది మొత్తం సెక్యూరిటీ చెక్, అన్నీ చెక్ చేస్తారు ఇక్కడ. A to Z చెక్ చేసిన ఎంట్రన్స్. థర్మల్ రీడింగ్ అండి, ఎక్కడ పడితే అక్కడ అన్ని థర్మల్ రీడింగ్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, పైకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీకు నేను మార్కెట్ గురించి చెప్పాను కదండి. ఇది మార్కెట్ శాంపుల్, అంటే ప్రోటోటైప్. మీకు చెప్తాను ఎక్కడి నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుందని. మీరు ఫస్ట్ వీడియోలో చూసుంటారు. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ వీడియో ఈ బిల్డింగ్ ముందు నుంచి స్టార్ట్ చేస్తాము, గుర్తుంది కదా ఫ్రెండ్స్. దాని తర్వాత నెక్స్ట్ ఇదంతా కనెక్టివిటీ బిల్డింగ్స్. ఈ ప్రోటోటైప్ మొత్తం మనకి తెలుస్తుంది మార్కెట్ ఎంత పెద్దగా ఉందో. మొత్తం చెప్పాను కదా, టోటల్ 8 కిలోమీటర్ స్ట్రెచ్లో ఉంది. అంటే మొత్తం మనం రౌండ్గా తిరిగితే ఇది ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ వస్తుందండి. టోటల్ గ్రీనరీ గురించి కూడా నేను మీకు ఒకసారి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఫన్నీగా ఉంటుంది చెప్తే. వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద చెట్లు కూడా అన్నీ తీసుకొచ్చేసి ప్లాంట్ చేస్తారు. మీన్స్ నీకు చెప్తాను, అది కూడా చూపిస్తాను, అది కూడా చేస్తాను. ఫ్యూచర్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఇది కమర్షియల్ కాంప్లెక్స్ అండి. ఇవన్నీ బిజినెస్కి సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్. ఇది 299 RMB, 69 RMB టోస్టర్. ఇవన్నీ మనకు కనబడతాయి ఇక్కడ. అన్నీ చూపిస్తాను మీకు 1 by 1. ఇవన్నీ ఏంటంటే శాంపుల్స్ ఫ్రెండ్స్. మన ఎగ్జిబిషన్లో పెట్టినట్టే పెట్టారు ఇక్కడ అంతా. 48, 49.
డ్రోన్స్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, డ్రోన్స్ గురించి అన్ని కమర్షియల్ డ్రోన్స్. ఇది బాగుంది. ఇది ఎవరు వస్తున్నప్పుడు లేరు. ఇవన్నీ ఫ్యాక్టరీ ఆర్డర్స్ తీసుకుంటారు. ఫ్యాక్టరీ ఆర్డర్స్ తీసుకొని బల్క్లో చేస్తారు. అన్ని మ్యూజిక్ సిస్టమ్స్, స్పీకర్స్, పిల్లలకు సంబంధించిన టాయ్స్, ఎలక్ట్రానిక్ టాయ్స్. స్టార్ ట్రూపర్, ఇవన్నీ స్పీకర్స్ అండి, బ్లూటూత్ స్పీకర్స్, టాయ్స్, అడాప్టర్స్. ఇవన్నీ ప్రైజెస్ కూడా నేను మీకు చెప్తాను ప్రస్తుతానికి. అన్ని యూఎస్బి కేబుల్స్ అన్నీ. ఇది యాక్చువల్లీ ఇది ఒక కంపెనీ అవుట్లెట్ అండి. ఇది కంపెనీ నేమ్, లోగో, Piton. Electrical bike, power banks, power brush, 4K cameras, ఇవన్నీ పవర్ బ్యాంక్స్ అండి. చిన్ని మినీ స్పీకర్స్, హెడ్ ఫోన్స్, కెమెరాస్, ఇవన్నీ హెడ్ ఫోన్స్ అండి. శాంపిల్స్ మనము చెప్తే వాళ్ళు మనకు ఎలా అది డిజైన్స్ చేసి ఇస్తారు. ఇవన్నీ బల్క్ క్వాంటిటీలో మాట్లాడుకోవాలండి. బల్క్ క్వాంటిటీలో మాట్లాడితే దాన్ని బట్టి మన క్వాలిటీ అవన్నీ చేసిస్తారు వాళ్ళు. మన ఓన్ బ్రాండ్ కూడా పెట్టిస్తారు. మనకు తెలిసింది అదే. వాచెస్, టాయ్స్, ఇవన్నీ సీసీటీవీ కెమెరా, సెల్ఫీ మోడ్, సెల్ఫీ స్టాండ్స్. నా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఒకటి చెప్తానండి. యాక్చువల్లీ ఇది ప్రొజెక్టర్స్. నా దగ్గర ఉన్న పర్సనల్ ప్రొజెక్టర్ కూడా నేను చూపిస్తాను మీకు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొజెక్టర్స్, మినీ ప్రొజెక్టర్, హైఫై ప్రొజెక్టర్స్. ఇవి కూడా చిన్న ప్రొజెక్టర్స్ అండి. $15,599 RMB అంటే 16,000 రూపీస్ అనుకోండి ప్రొజెక్టర్. క్లారిటీ సూపర్ ఉంటుందండి. ఇది వచ్చేసి 1388. ఇది వచ్చేసి బీపీ చెకింగ్ మిషన్ ప్లస్ టెంపరేచర్ చెకింగ్ మిషన్స్. స్పీకర్ పవర్ఫుల్ మోడ్ 49 RMB అంటే 490 రూపీస్. ఇది 380 రూపీస్. ఇది మెయిన్ స్ట్రీట్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ దీన్ని మెయిన్ స్ట్రీట్ అంటారు. ఇదేంటంటే టోటల్ 8 మార్కెట్స్లో కనెక్టివిటీ ఉంటుంది ఈ స్ట్రీట్కి. మనము ఫస్ట్ డిస్ట్రిక్ట్ 1 నుంచి
నడుచుకుంటూ 8 కిలోమీటర్స్ వెళ్ళామనుకోండి మనం డిస్ట్రిక్ట్ 5లో వెళ్ళిపోతాం. ఇది మెయిన్ స్ట్రీట్, కంటిన్యూషన్ ఆఫ్ స్ట్రీట్స్. ఇది మనం ఇప్పుడు స్టేషనరీ సెక్షన్కి వచ్చామండి. స్టేషనరీ ఐటమ్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 10,000 షాప్స్ ఉన్నాయి ఇక్కడ. మనం ఒక షాప్లోకి వెళ్ళి పెన్స్ ఎంత కాస్టో కనుక్కుందాం. ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము షాప్ నెంబర్ 21997 ఓన్లీ పెన్స్ అమ్ముతారు ఇక్కడ. ఆ షాప్లోకి వెళ్దాం. ఓకేనా సార్? నీ హాలో పానియా చిగ యాంపింగ్. ఈమె ఓనర్ ఆఫ్ ద కంపెనీ. సే హాయ్. మీకు ఫస్ట్ బేసిక్ చూపిస్తాను, దాని తర్వాత మనము చూద్దాం. రేట్స్ అన్నీ చెప్తాను మీకు చూసిన తర్వాత. ఇవన్నీ చూసి మీరు అట్లీస్ట్ గెస్ చేయొచ్చు ఎన్ని వేల డిజైన్స్. ఇక ఒకటి అని అడుగుతున్నాను. యాక్చువల్లీ నేను శాంపుల్స్ తీసుకోవడానికి వచ్చాను ఇక్కడికి. ఓన్లీ బాల్ పెన్స్ అండి విత్ స్ప్రింగ్ యాక్షన్. మీకు రేట్స్ కూడా చెప్తాను, బేసిక్ రేట్స్. ఇక్కడ ఇంచుమించు మ్యాక్సిమం అంటే మనకు 12 రూపాయలు ఉంటుందండి. 1 రూపీ నుంచి 12 రూపాయలు. మీకు 1 రూపీ పెన్ చూపిస్తాను, 12 రూపాయల పెన్ కూడా చూపిస్తాను. ఆఫీస్ అయిపోయింది ఫ్రెండ్స్, వెళ్తున్నాను ఇప్పుడు ఇంటికి. ఇంకా యాక్చువల్లీ నా బైక్లో సేమ్ ప్రాబ్లం, మళ్ళీ ఛార్జింగ్ అయిపోయింది. కాబట్టి ఆఫీస్ ఛార్జింగ్ స్టాండ్లో పెట్టేశాను. ఛార్జింగ్ స్టాండ్లో పెట్టేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తాను. ఎందుకంటే యాక్చువల్లీ మా ఇల్లు ఇక్కడ నుంచి హార్డ్లీ 5 మినిట్స్ వాక్ అండి. మంచి బ్యూటిఫుల్ వాక్. కాబట్టి మంచి ప్రశాంతంగా, క్లైమేట్ చల్లగా ఉంది. మళ్ళీగా నడుచుకుంటూ వెళ్ళి పడుకుంటాను. ఎందుకంటే రేపు ఎల్లుండి ఏమైనా హాలిడే కదా, సాటర్డే సండే కాబట్టి హాలిడే సార్, 2 days మంచి వీకెండ్. ప్రశాంతంగా ఇంకా ఏం పని లేదు, తినేసి హాయిగా పడుకుంటాను. ఇంటికి వెళ్ళాక నేను ఏం చేస్తాను, కర్రీ వండుకోవడానికి ప్లాన్ చేస్తున్నాను. అది ఏం కర్రీ అని ఆలోచిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో మనకి 2-3 ఐటమ్స్ ఉన్నాయి. కాలీఫ్లవర్, క్యాబేజ్ ఉంది, ఇంకా బీన్స్ కూడా ఉంది. నేనేమనుకుంటున్నానంటే కాలీఫ్లవర్ వండుదాము చైనీస్ స్టైల్లో. మీరు కూడా చూస్తారు కదా ఒకసారి. ఎందుకంటే యాక్చువల్లీ నేను మన ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మసాలాలు అట్లా మనము వండుకుంటాం కదా, మసాలా అన్నీ వేసి అది చాలా తగ్గించేస్తాను నేను. ఇప్పుడు నేను ఏ స్టైల్లో వండుతానో మీకు చూపిస్తాను. ఇది ఓన్లీ డిన్నర్ అండి. ఇంకోటి ఫ్రెండ్స్, అది రేపు మీకు చెప్పాను కదా సీక్రెట్ రెసిపీ షేర్ చేస్తానని. ఆ సీక్రెట్ రెసిపీ రేపు చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మీరు ప్లీజ్ కంపల్సరీ చూడండి. ఎందుకంటే మన సీనియర్ సిటిజన్స్కి వీళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట ఆ వీడియో. కాబట్టి మీరు అది కంపల్సరీ వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంటికి వెళ్ళాక మనము కాలీఫ్లవర్ వండుకొని తిని దాని తర్వాత నేను ఏం చేస్తానో నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ జీబ్రా క్రాసింగ్ అన్నది ఇక్కడ మ్యాండేట్ అండి. జీబ్రా క్రాసింగ్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు వాళ్ళు. ఎందుకంటే కార్లు కానీ ఎంత స్పీడ్లో వచ్చినా కానీ కంపల్సరీ వాళ్ళు ఆగాల్సిందే ఇక్కడ జీబ్రా క్రాసింగ్లో. అది కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో ప్రస్తుతానికి అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు కంపల్సరీ ఆగుతారు. జీబ్రా క్రాసింగ్ అయిపోయింది, వెళ్ళిపోతాను. ఇవన్నీ మెడికల్ షాప్స్ అండి. మెడికల్ షాప్స్, ఫ్రూట్ షాప్స్ అవన్నీ ఉన్నాయి దేంట్లో.
ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వెజిటబుల్స్ కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది 1 సర్వ్ గోబీ అనమాట, చిన్నది. ఒక పూటకు సరిపోతుంది మంచిగా ప్రశాంతంగా. మనము తినగలిగితే తినొచ్చు, లేకుంటే రేపు మార్నింగ్ కూడా నాకు సరిపోతుంది ఇది ఒకటి. ఇది ఎలా చేస్తున్నా మీరు చూడండి. యాక్చువల్లీ మనము దీంట్లో ఎక్కువ నేనేం పెట్టుకోను. సింపుల్గా చేస్తాను. ఎక్కువ మసాలా అట్లాంటివన్నీ ఏమి వేయను నేను. మీరు చూస్తారుగా ఎలా ఉంటుందో. నాకు తెలిసి కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు కూడా నేను చేసేది. ఎందుకంటే మొత్తం ఇట్లా చైనీస్ వాళ్ళు మ్యాక్సిమం చిన్నప్పటి నుంచి ఇలానే తింటున్నారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చి 3 ఏళ్ళు అయింది కాబట్టి నాకు కూడా అలవాటు అయింది అనమాట ఇది ఇంచుమించు. ఇది చాలా హెల్దీ ఉంటుందండి యాక్చువల్లీ, ఎందుకంటే మనం స్పైసెస్ ఎక్కువ యూజ్ చేయము కాబట్టి. ఇప్పుడు ఏంటంటే మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం మన స్పైసెస్ మన చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది కాబట్టి మనం అలా యూజ్ చేస్తున్నాము. కానీ జనరల్గా చాలామంది చెప్పిన దాని ప్రకారం ఏంటంటే స్పైసెస్ అనేది అది మెడిసిన్ టైప్ అనమాట మనం యూజ్ చేసేది. కానీ అది మనం డైలీ రొటీన్గా మనము యూజ్ చేయడం వల్ల దాని మెడికల్ ప్రాపర్టీస్ అనేది పోతుందని చెప్పేసి నా అంచనా ప్రకారం నేను చెప్తున్నాను అనమాట. అది కరెక్టో కాదో నాకు తెలియదు. మీరు ప్లీజ్ నన్ను కామెంట్ రూపంలో ఏమైనా ఉంటే నాకు కరెక్ట్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఇది కట్ చేశాను. నేను ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తాను. వెజిటబుల్స్ అన్ని కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో చూసారుగా గోబీ ఉంది, దాంతో తల కొంచెం మిర్చి, ఎల్లిపాయ, అల్లం, ఇంకా ఆనియన్స్. ఫస్ట్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి. ఆలివ్ ఆయిల్ ఇది కొంచెం హీట్ అయ్యాక ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను పెద్ద షెఫ్నేం కాదండి, నాకంత కుకింగ్ రాదు. ఇన్ కేస్ నేనేమైనా తప్పులు చేస్తున్నాను అంటే ఈ టైంలో ఇది వేయద్దు, ఈ టైంలో ఇది వేయాలని ఏమంటే ప్లీజ్ నన్ను సజెస్ట్ చేయండి. సజెస్ట్ చేస్తే చాలా యూస్ఫుల్ ఉంటుంది. జింజర్ వేసాను, తర్వాత గార్లిక్ వేసాను. ఇది కొంచెం అయిన తర్వాత అప్పుడు ఆనియన్ వేసాను. ఆగినాయి, అది ఎక్కువ అయితే కాలిపోతాను. ఆనియన్ వేస్తాను. కొంచెం ఆనియన్ మగ్గడానికి కొంచెం అది పెట్టాను లిడ్ పెట్టిన తర్వాత సాల్ట్ వేస్తాను. ఒక 2 మినిట్స్లో అది మంచి కొంచెం మగ్గిపోతుంది. ఓకే, సాల్ట్, కొంచెం పసుపు,
పచ్చిమిర్చి, దాని తర్వాత మన కాలీఫ్లవర్. దీన్ని ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు మనం మగ్గిద్దామండి. మన కర్రీ అయ్యిందండి, మగ్గిపోయింది. చూసాగా కొంచెం కుక్ అయిపోయింది అంతే, ఇంకేం లేదు. దీంట్లో లైట్గా కారం వేసాను, ఇంకేం లేదు తినడం. ఓకే ఫ్రెండ్స్, తిందాం. ఓకే ఫ్రెండ్స్, నా రైస్ ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది రైస్ వచ్చేసి మన ఇండియన్ బాస్మతి రైస్ టైప్లో కాదండి, ఇది మొత్తం స్టిక్కీ రైస్ అనమాట. మనము దీంతో తినడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మనకి స్టిక్కీ రైస్ కాబట్టి ఆటోమేటిక్లీ మనం ఇలా లిఫ్ట్ చేస్తే వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే మన బాస్మతి రైస్ మనం ఇలా లిఫ్ట్ చేయలేము అనమాట, అదొకటి ప్రాబ్లమ్. ఇలా చెంక్స్ వేసేసుకొని చైనీస్ వాళ్ళు ఇలా తింటారు అనమాట, నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. గ్రేవీ ఉంది, యాక్చువల్లీ లేదు గ్రేవీ చేసుకోను, నేను చేసుకోలేదు. చూసాక ఫ్రెండ్స్ పొగలు ఎలా వస్తున్నాయో, సేమ్ టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో చూద్దాం. అవసరం బాగుంది. రైస్ ఫ్రెండ్స్, డిన్నర్ అయిపోయింది. ఇట్లా వాకింగ్ చేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాకింగ్ చేసి అప్పుడు ఇంటికి ఫోన్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఒక 1 అవర్ ఫోన్లో మాట్లాడి 1.5 అవర్ మాట్లాడేసి ఇంకా ప్రశాంతంగా పడుకుంటాను. నెక్స్ట్ డే గురించి రేపు సండే కాబట్టి రేపు తొందరగా లెగను. రేపు అరౌండ్ 10:30, 11 o'clock అలా లేసి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాను. సేమ్ రొటీన్గా కాకుండా సండే రోజు స్పెషల్ చేసుకుంటాను. కొంచెం ఓట్స్ అదే ఏం తినను, ఇంటి పొద్దున వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసి మళ్ళీ మధ్యాహ్నం 2 o'clock వరకు అట్లా పడుకుంటాను. మళ్ళీ 4 o'clock అలా లెగుస్తాను. ఇది నా రొటీన్ లైఫ్ ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.